బోరుబండలో దారుణం జరిగింది. తనతో సరిగా మాట్లాడటం లేదని ఓ యువతిని యువకుడు చంపేశాడు. ఇదే వీరిద్దరికీ పబ్లో పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ళుగా బంజారాహిల్స్లోని ఓ పబ్లో యువతి పరిచేసింది. ఇదే సమయంలో ఇటీవల ఓ బార్లో చేరింది యువతి. అయితే అప్పటి నుంచే తనతో సరిగా మాట్లాడటం లేదని చంపేశాడు. మాట్లాడదామని పిలిచి చంపేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా యువతి మృతదేహం గాంధీ హాస్పిటల్కు తరలించారు. తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకే ఫాతిమాను హత్య చేశారంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. నిందితుడు మొహమ్మద్ జారుద్దీన్ అతని స్నేహితుడితో కలిసి చంపేశారంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అత్యంత దారుణంగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో హత్యకు గురైనటువంటి కానీజ్ ఫాతిమా తండ్రి, బాబాయ్, అలాగే ఆవిడ భర్త ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఆవిడ బాబాయ్ ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న? నేను రాత్రి అసలు చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. రాత్ర మా అమ్మాయి 1:30కి అట్లా కాల్ వచ్చింది. 11 కాల్ వస్తే ఇట్లా మర్డర్ జరిగింది, చనిపోయిందని. సిలిండర్ అయిందంట అతను, కానీ అది ప్లానింగ్ మర్డరు. హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో అక్కడ వాచ్మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ అందరినీ మేనేజ్ చేసి అతను మర్డర్ చేసిండు. ఈ మర్డర్ చేసి అమ్మాయికి డబ్బులు ఇచ్చేది ఉండే. పిఎస్లో ఇంతకుముందు 2 years కింద అతనికి పట్టుకున్నారు, మాఫీ చేసిర్రు. ఆ కుట్ర పెట్టుకొని గోల్డ్ ప్లస్ మనీ తీసుకొని మా అమ్మాయిని మర్డర్ చేసిర్రు వాళ్ళు. మొహమ్మద్ జహీర్. అసలు వాళ్ళకిద్దరికి పరిచయం ఎక్కడిది? బంజారాహిల్స్లో ఒక పబ్లో పనిచేస్తున్నారు. పబ్బు కాదు, ఈవెంట్. పబ్బు కాదు, ఇవన్నీ అఫైర్ పిలుస్తున్నారు. అవన్నీ ఒక అమ్మాయి మీద ఇట్లా చేయడం అబాండాలు ఏమన్నా మీడియా కూడా మంచిది కాదు. ఈ మీడియా అసలు ఏమనుకుంటుంది? ఒక అమ్మాయి మీద ఇట్లా ఎవిడెన్స్ లేకుండా ఇది చేసింది అది చేసింది అనడం తప్పు, చాలా తప్పు అది. అందుకని మీడియా వాళ్ళకు కూతుర్లు లేరా? వాళ్ళ కూతుర్లకి ఇల్లు అయితే వాళ్ళు అలాగే ఊరుకుంటారా? అసలు అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? గతంలో ఎప్పుడు కేసులు పెట్టారు? 2 years బ్యాక్ అతను డబ్బులు తీసుకున్నాడు మా అమ్మాయి దగ్గర. ఈవెంట్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అతను ఏమన్నాడంటే, నేను బిజినెస్ చేస్తాను, ఇంట్లో మీకు ప్రాఫిట్ ఇస్తా అంటే అతను కొంచెం సరే నమ్మి డబ్బులు ఇచ్చింది, గోల్డ్ కూడా ఇచ్చింది. అతనికి పిఎస్లో పిలిపించారు, అతను ఇవ్వకుంటే పిఎస్లో వాడిని కొట్టారు కూడా. ఆల్రెడీ బాండ్ పేపర్స్ ఉన్నాయి అతని. అది మనసులో పెట్టుకొని అతను ఈ అగాధ్యానికి పాల్పడ్డాడు. ఈ మర్డర్ చేశారు వాళ్ళు. ఈ మర్డర్ చేసిన వెనకాల షా ఎవరుకోనే, మొహమ్మద్ జహీర్ ఎవరుకోనే, వాళ్ళ టీం ఉంది, వాళ్ళ టీం ఉంది, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఏమో వాళ్ళే చెప్పాలి ఇప్పుడు. అంటే గతంలో ఒక ఈ ఈవెంట్ నుంచి ఈ మధ్య కాలంలో ఒక బార్కి కూడా ఫాతిమా మారారు. అప్పటి నుంచి నాతో మాట్లాడట్లేదని చెప్పి కక్షతో చేశారు. బార్కు దీనికి సంబంధమే లేదు. అసలు ఇది డబ్బు విషయం మనసులో పెట్టుకొని చేసిన మర్డర్ ఇది. ఈ మర్డర్ మొత్తం ఎలా చేశారు, ఏం చేశారు వాళ్ళని అడిగితే చేసినోడు ఒకడు, ఇరికిచ్చినోడు ఒకడు, పిలిపించినోడు ఒకడు. వీళ్ళందరూ పోలీసు. దయచేసి ఈ పోలీసు వాళ్ళు మొత్తము వాళ్ళ పేర్లు ఎవరెవరు ఎలా మర్డర్ చేశారు బయటకి తీస్తారని నమ్ముతున్నాను. అంటే పోలీసులు ఏమంటున్నారు మరి దీని పట్ల? అసలు ఇదివరకు కంప్లైంట్ చేశారని కూడా అంటున్నారు కదా, అప్పటి నుంచి మరి ఆయన పట్ల ఏమన్నా నిఘా పెట్టారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు దానికి అప్పుడు మర్చిపోయాం మేము. అసలు పోలీసులు కూడా సరేలే మేనేజ్ చేసుకున్నారు కదా, కాంప్రమైజ్ అయ్యారు కదా, ఏమో తర్వాత ఇస్తా అంటున్నాడు కదా అని వదిలేశారు. పోలీసులు కూడా వదిలేశారు, వీళ్ళు కూడా వదిలేశారు. కానీ అతను మాత్రం మనసులో పెట్టుకొని ఈ మర్డర్ చేశారు. కనీజ్ ఫాతిమా భర్త ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎన్ని గంటలకు కనీజ్ మీ ఇంటి నుంచి పనికి వెళ్ళారు? అసలు 5 बजे 5 बजे यहाँ से निकली, इवेंट जाती बोल के गई. और ऊपर से क्या है बोले तो उसके बाद क्या हुआ, मेरे को 1 घंटे से 2 घंटे पहले फ़ोन आया था. फ़ोन आके बोले भाई, उन्होंने फ़ोन करके बोले मेरे को ऐसा 2 लोग टॉर्चर कर रहे हैं, परेशान कर रहे हैं लोग बोल के फ़ोन आया था. मैं बोला ठीक है भाई बोल के, बोला ठीक है तुम फ़ोन करो ऐसा कुछ भी है तो बोल के बोला. उसके बाद मेरे को फ़ोन नहीं आया. तो उसके बाद रात में मेरे को ऐसा 2 बजे ऐसा इन्फॉर्मेशन मिला कि ऐसा हो गया बोल के. घर पे था, मैं सो रहा था, तो ऐसा मालूम हुआ ऐसा हो गया बोल के. बच्चा लोग है क्या कोई? हाँ, मेरे को 2 बेटे हैं. एक 13 साल का बच्चा है और एक 6 साल का बेटा है. 2 बच्चे हैं मेरे को. ఎప్పుడు చూశారు అంటే కనీజ్ ఫాతిమాని మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడైనా చివరిసారిగా చూడడం?
కబ్ దికా లాస్ట్ మినిట్ 5 बजे 5 बजे జహీర్తో పాటు అఫ్రోజ్ అనేటువంటి యువకుడు అలాగే కార్ఖానాలో షహా అనేటువంటి యువకుడు వీరందరూ కలిసి కూడా ఫాతిమాని మర్డర్ చేసేందుకు ప్లాన్ వేసి ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొకరు హాస్పిటల్ వద్దకు రావాలని చెప్పి కూడా పిలిచినట్లుగా అయితే ఫాతిమాకు సంబంధించినటువంటి తండ్రి అలాగే ఆయన భర్త ఆవిడ భర్త అలాగే తన బాబాయ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీడియాలో కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. బార్కు సంబంధించినటువంటి పని చేసిందని చెప్పి లేకపోతే అటు పబ్లో పని చేసిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదంతా వాస్తవం కాదు. కేవలం ఈవెంట్లో తను పనిచేసేది. ఆ ఈవెంట్లోనే ఇటు జహీర్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయి తర్వాత డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పేసి నిన్న రాత్రి అర్ధాంతరంగా మర్డర్ చేశారంటూ కూడా ఫాతిమా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వీడియో జర్నలిస్టు శ్రీకాంత్తో విజయ్, బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.